మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఎప్పటికప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయ్యే బైక్స్, కార్స్ ఇవి కొనుక్కోవాలి అంటే అదొక పెద్ద డ్రీమే టీనేజర్స్కి. యాక్చువల్లీ ఇప్పుడైతే ఈఎంఐ, ఈజీ పేమెంట్ ప్రాసెస్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే చాలు, అప్పు కిందైనా ఈఎంఐలు పే చేసేసి మన డ్రీమ్ బైక్స్ని కొనుక్కుంటున్నాం. కానీ 50s, 60s ఈ టైంలోకి వెళ్ళండి, మనకి ఇష్టమైన బైక్ కొనుక్కోవాలి అంటే ఒక పెద్ద స్టోరీయే రన్ అయ్యేది. నాన్న వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, మామయ్యలకి కూడా పెద్ద స్కీమ్స్ పెట్టేవాళ్ళం. నేను ఇలా పాస్ అయితే కనుక నాకు ఈ బైక్ కావాల్సిందే. ఇట్లాంటి చాలా స్టోరీస్ నడుస్తూ ఉండేవి కదా అందరి లైఫ్లో. సో పాత బైక్స్ ఏవైతే ఓల్డ్ బైక్స్, ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటున్నామంటే నేటి ఫ్యాషన్ ట్రెండ్లో కూడా చాలా వరకు ఓల్డ్ ఫ్యాషన్ వైపు వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈవెంట్స్ స్టైల్ కానీ, లేకపోతే ఫోటో షూట్స్ కానీ, సినిమాలు కూడా కొన్ని చూసారా, ఓల్డ్ ప్యాటర్న్ మూవీస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం అన్ని గుడ్ థింగ్స్ కానీ స్వీట్ మెమోరీస్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా 85లో ఉన్నటువంటి కార్, ఇంకా నా దగ్గర వెనుకాతల చాలా ఉన్నాయి. 57లో ఉన్నటువంటి బైక్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు లేటెస్ట్ బైక్స్ కూడా. సో ఇవన్నీ డ్రీమ్ బైక్స్ అని నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడున్న బైక్స్, కార్స్తో ఒక స్వీట్ మెమొరీ, బాండింగ్ అనేది ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడంటే కార్ సర్వీసెస్, బైక్ సర్వీసెస్ వచ్చాయి, కానీ ఒకప్పుడు మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైక్ని కానీ, కార్ని కానీ మనం ఎంత ప్రేమగా, ఎంత ఇష్టంగా, ఎంత ఇంట్రెస్ట్గా చూసుకునే వాళ్ళం. చక్కగా ఒక క్లాత్ తీసుకొని దాన్ని నీట్గా తుడిచి పదే సార్లు దానికి ముద్దు కూడా పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంతమంది బైక్ లవర్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎస్, ఇదైతే స్వీట్ మెమొరీ వీడియో అని నేను చెప్తాను. ఎందుకంటే వింటేజ్ బైక్స్ ఇక్కడ మనం చాలా చూడొచ్చు. ఇక్కడున్న కలెక్షన్తో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్వీట్ మెమొరీ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్లో ఆ మోడల్ బైక్ మీరు ఎప్పుడు కొనుక్కున్నారు, ఆ కొనుక్కోవడానికి ఏర్పడిన సిచ్యువేషన్, ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏం లేదు, ప్రస్తుత ఫ్యాషన్లో ఉన్నటువంటి ఈ ట్రెండ్కి తగ్గ ఉన్న యూత్కి కూడా మనం కొన్ని స్వీట్ మెమొరీస్ అలా షేర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎస్, మనమైతే ఇప్పుడు కంచరపాలెం వచ్చేసాం. బసవ రవిశంకర్ రెడ్డి గారు ఇక్కడ వింటేజ్ బైక్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ బైక్స్ కోసం ఏకంగా ఆయన ఒక ఫ్లోర్నే స్పెండ్ చేశారు అంటే ఎవ్వరు నమ్మరు. ప్యాషన్ ఉంటుంది, కానీ ఫాదర్ నుంచి ఒక ట్రెడిషన్గా కొనసాగుతున్నటువంటి ఆ ఇంట్రెస్ట్, ప్యాషన్ని తను కూడా కంటిన్యూ చేయడానికి ఒకవైపు రెగ్యులర్గా తన ప్రొఫెషన్లో మెయింటైన్ చేస్తూనే, ఇంకొక వైపు ఉన్న కాస్త టైంలో ఎక్కువ సమయాన్ని ఈ బైక్స్ని, ఈ వింటేజ్ బైక్స్ని మెయింటైన్ చేయడానికి స్పెండ్ చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్. సో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇదైతే 85లో ఉన్న కార్ మీకు చూసారు కదా. సో ఇలాంటి మనం అప్పట్లో అంటే పెళ్ళిళ్ళకి వాటికి ఇలాంటివి, అమ్మో ఇలాంటి కార్ ఉంటే అప్పట్లో బాగా డబ్బు ఉన్నోళ్ళని అర్థం. ఎందుకంటే కొన్ని బైక్స్ కానీ, కార్స్ కానీ ఇవన్నీ కూడా స్టాటస్ సింబల్గా నడిచేవి కాబట్టి అమ్మో అప్పట్లో బిల్డింగ్ ఉన్నా, కార్ ఉన్నా, లేటెస్ట్ మోడల్ బైక్స్ ఉన్నా బాగా చూసేవాళ్ళు. అంటే అది వాళ్ళు మంచి స్టాటస్లో ఉన్నారు అనేటటువంటి ఫీలింగ్తో. ఇప్పుడైతే అన్నీ మనం కొనుక్కోగలుగుతున్నాం ఈఎంఐస్ పెట్టి. ఇక్కడైతే మనకి చాలా బైక్స్ ఉన్నాయి. సో 50స్లో ఉన్నటువంటి బైక్స్ని కూడా ఇప్పటికీ స్టిల్ రన్ అయ్యేలా మెయింటైన్ చేయడం అంటే రియల్లీ గ్రేట్. సో రవిశంకర్ గారితో మాట్లాడేద్దాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. రియల్లీ గ్రేట్ సార్. అసలు ఏదో ఒక ఇల్లు, ఒక ఫ్లోర్ అంతా మీ వింటేజ్ బైక్స్ కోసం స్పెండ్ చేశారు. అది కూడా ఏ బైక్ అయినా కూడా ఇది రన్నింగ్ కండిషన్ లో మెయింటైన్ చేయడం అంటే రియల్లీ గ్రేట్ సార్. మరి రవిశంకర్ గారు మెయింటైన్ చేస్తున్న వింటేజ్ బైక్స్ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు? ఇది 1957 Java 250cc Java. It's a Czech selection actually. It's in India. Okay. Original first vintage bike is in 1957. Great sir. Then after that it's a Lambretta LI 150cc LI 150 Lambretta. Okay. ఫస్ట్ ఇండియన్ స్కూటర్ వి కెన్ సే. ఇండియన్ స్కూటర్, ఫస్ట్ ఇండియన్ స్కూటర్. అప్పట్లో ఈ స్కూటర్ ఉంటే పెద్ద డబ్బున్న వాళ్ళలా చూసేవాళ్ళు చేసేవారండి. ఇప్పుడు బట్ ఇట్స్ అవైలబిలిటీ ఆఫ్ స్పేర్స్ అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది మెయింటైన్ చేయాలంటే. బట్ స్టిల్ ఐ మెయింటైనింగ్ విత్ అప్డేటెడ్ డాక్యుమెంట్స్. రియల్లీ గ్రేట్. ఎవ్రీ 5 years ప్రతి 5 సంవత్సరాలకు వస్తారు నేను డాక్యుమెంట్ అప్డేట్ చేస్తాను. ఇది ఇదే ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ 11-12 times ఇట్ వెంట్ ఫర్ అప్డేటింగ్. వైజాగ్ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి. ఓకే. Then after that Chetak 1996.
96. ఇది కవాస్కి KB100 అండి. కవాస్కి 100 బట్ లేక్ ఆఫ్ స్పేర్స్ స్టిల్ నాట్ అప్డేటెడ్, రన్నింగ్ కండిషన్. బట్ ఇదేంటి సార్ మోడల్ ఇది? కవాస్కి KB100. ఓకే. ఇండియన్ స్కూటర్స్ 1957 లాంబ్రెటా తర్వాత ఫస్ట్, తర్వాత ప్రియా ABV, యూ కెన్ సీ దట్ ABV 250 బజాజ్ ప్రియా. ప్రియా తర్వాత మోడర్న్ వెర్షన్ చేతక్. చేతక్ తర్వాత ఇండియన్ బైక్స్ లోని లోపల మీరు చూసారు కదా మినీ రాజ్దూత్ రండి. ఇది ఎప్పుడు మోడల్ సార్? ఇది 1980 మోడల్ అండి, మినీ రాజ్దూత్ అంటారు. ఓకే. ద ఇండియన్ ఓన్లీ అలాగా షూట్ చేస్తే మీరు ఇండియన్ పెద్ద రాజ్దూత్. ఇది 175cc. ఓకే. బట్ ద ఓన్లీ వన్ బైక్ ఇది. యాక్చువల్గా ఇది ఇంకో పేరు కూడా ఉంది, ఇండియన్ ఆఫ్ రోడ్ కింగ్ అంటారు. బికాస్ మనం పొలం గట్ల మీద నుంచి కూడా దాటించవచ్చు దాన్ని. బికాస్ సస్పెన్షన్ రియర్ ది ఫ్రంట్ కి, ఫ్రంట్ ది రియర్ కి ఇంటర్చేంజ్ చేసుకునే కెపాసిటీ ఫీచర్ ఉన్న ఒకే ఒక బైక్ ఇది ఒకటేనండి. సో సేమ్ సార్ ఇప్పుడు వస్తున్న మోడల్స్ కూడా మన బైక్ రైడింగ్ కంఫర్ట్నెస్ వీటికి సంబంధించి ఎట్లా అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నాయో అప్పటి అవసరాలకు అనుగుణంగా మీరు చెప్పినట్టు అది రియల్లీ గ్రేట్. అది పొలం గట్ల మీద వెళ్ళాలంటే పొలాల్లో ఆ బండి వేసుకొని పొలం గట్టు మీద వెళ్ళాలి, గట్టులు దాటించాలంటే డెఫినెట్లీ ఇట్ రిక్వైర్డ్ ది సస్పెన్షన్. ఆ సస్పెన్షన్ ఫ్రంట్ బ్యాక్ కి ఫ్రంట్ కి ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇది సార్. ఓకే. సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఈ కాస్ట్ ఎంత ఉండేది సార్ అప్పట్లో? అప్పుడు అరౌండ్ 15,800 అండి. అప్పుడు 15,800. అప్పుడు రియల్లీ గ్రేట్. ఇదేంటి సార్ మోడల్? రెండు ఇండియన్, ఒకటి డాక్యుమెంట్ ఉంది, ఒక డాక్యుమెంట్ లేదు. ఓకే. దట్ ఈస్ డాక్యుమెంటెడ్, ఇస్ నాట్ డాక్యుమెంట్. ఓకే. ఓకే. ఇది ఆ తర్వాత ఇది మీరు ఇంకా బ్యాక్ వస్తే ఇది 1963 లాంబ్రెటా. ఇది లాంబ్రెటా 1963 175cc లాంబ్రెటా. ఓకే అండి. 1963. అది 1973 జావా ఇండియన్, చెకోస్లోవాకియన్ బట్ ఇట్స్ ట్రూలీ ఇండియన్. 1973 మోడల్. సో ఆ తర్వాత 4 కొలాబరేటెడ్ జపనీస్ కంపెనీ కొలాబరేషన్తో వచ్చిన బైక్స్లో ఇది ఇన్సుజుకి ఒకటి అండి. ఇన్సుజుకి జపనీస్ కంపెనీ సుజుకి, TVS ఈజ్ ఇండియన్ కంపెనీ. ఓకే. సో దట్ ఈస్ కొలాబరేషన్. అనదర్ వన్ Yamaha RX100. ఇప్పుడు మీరు వెల్ పాపులర్ చూస్తుంటారు Yamaha RX100 అక్కడ ఉంది. సో Yamaha RX100 ద ఎస్కాట్స్ ఇండియా Yamaha కొలాబరేషన్. అదొక ట్రెండ్ క్రియేట్ చేసింది. లైక్ హీరో హోండా CD100, that is Hero Cycles company and Honda. Okay. Like Kawasaki Bajaj and Kawasaki Japanese company. This is 1979 diesel bullet. Okay. Diesel Italian engine. Diesel vehicle. Diesel bullet. Okay. And later 60 kilometers వస్తుంది, but it's noisy and pollution అంతా. And this is one normal regular first kinetic Honda for ladies. Kinetic Honda Zoom series లో దొరకలేదు అది. Then this is T5 LML T5 first self start scooter. నాకు తెలిసి చాలా మంది 2-wheeler డ్రైవింగ్ వీటిపైన నేర్చుకుంటుంటారు. దిస్ సెల్ఫ్ స్టార్ట్ స్కూటర్ LML T5. ఓకే. కిక్ కొట్టే పని లేకుండా మల్టిపుల్ చాయిస్. ఇది జావా అండి. ఇది 1988 ఇది HD అండి. అండ్ దిస్ ఇస్ 1979 HD. దిస్ క్లాసిక్, దిస్ క్లాస్ 2 మోడల్. సూపర్ సార్, రియల్లీ గ్రేట్. అది ఈ కిక్ స్టార్టర్ స్పెషాలిటీ మీరు చూసే ఉంటారేమో బహుశా. ఇది కిక్ స్టార్టర్ కమ్ గేర్ లెవర్ ఒకటే ఉంటుందండి. మీరు చూపించాలంటే రైట్ నో ఏదైనా గేర్ షిఫ్టర్ మోడల్ ఉంది. కిక్ స్టార్ట్ అంటే ప్రెస్ చేసి అండ్ క్లాక్ వైజ్ తిప్పి జస్ట్ ఇనిషియల్ కొద్దిగా పంపింగ్ చేయాలి. సో స్టార్ట్ చేయొచ్చా? సూపర్. ఇక్కడ వింటేజ్ కలెక్షన్ చూసాం కదా, మోస్ట్లీ అప్పట్లో నాకు తెలిసి ఇవన్నీ మనం చూసేవి కూడా ఈ కార్స్ కానీ ఇవన్నీ సినిమాల్లోనే హీరోస్ ఇట్లా బాగా వెల్ సెటిల్డ్ ఉన్న ఫ్యామిలీస్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర అలా కార్ వెళ్ళిపోతుంటే అందరూ అద్భుతం చూసినట్టు చూసేవాళ్ళు. ఇప్పుడంటే వెరీ కామన్ అనుకోండి, ఇంట్లో 2 కార్లు ఉన్నాయి కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డెన్ కలెక్షన్ అని నేను చెప్తాను. సో స్టిల్ ఇప్పుడు మీకు మూవీ షూట్స్ కి వాటికి అడుగుతూ ఉంటారా సార్? అడుగుతున్నారండి, బట్ ఐ హానెస్ట్లీ నేను డినై చేస్తాను. నాకు ఎవడో ఇష్టం లేదు. నా పర్సనల్ ఎథిక్స్, నేను వ్యాపారం చేయదు. యాక్చువల్గా ఈజీ మనీ, ఐ డోంట్ లైక్ ఈజీ మనీ. నేను సినిమాలో 2-3 అడిగారు, రోజుకి 4,000 3,000 ఇస్తాను ల్యాంబ్రెటా షూటింగ్కి వాటికి, మంచి డబ్బు వస్తుంది కదా.
బట్ ఇట్ స్పాయిల్ మై పర్సనల్ ఎథిక్స్ అండ్ మై డాడీ అండ్ మై సెల్ఫ్. ఓకే. సో ఐ డినైడ్. అలాగే నేను ఒక చిన్న నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా ఫ్లీట్ నెంబర్ ఏటీవీ ఉంది కదండి, ATG 999. ఈ కార్ని ఎవరో XYZ హీరో తొక్కారు. ఆ తర్వాత నేను తొక్కితే ఆ హీరో తొక్కిన కార్ నేను తొక్కాను అంటారు, కానీ నా కారు హీరో తొక్కారు. మీరు అలా ఆలోచిస్తారు ఆబ్వియస్లీ. సో ఇట్ సీమ్స్ మై ఎథిక్స్ నాకు నచ్చదు. సార్, మీ నాన్నగారి హాబీని మీరు కంటిన్యూ చేయటం అంటే ఈ ఆస్తులు లేకపోతే ఇంకొంచెం సింపుల్ గా ఉన్న హాబీస్ ని కంటిన్యూ చేయడం ఈజీ, బట్ ఇది చాలా ఎఫర్ట్ చేయాలి. సో ఒక ఫ్లోర్ కూడా వీటి కోసం స్పేర్ చేశారు. ఎందుకు సార్ ఆ ఇంట్రెస్ట్? డాడీ ఇప్పుడు మన డాడీ బ్రతికి ఉంటుంది. డాడీ చనిపోయినా ఆయన ఎథిక్స్ని గౌరవించడం మన మనసుగా చేసేది రెస్పాన్సిబిలిటీ. ఆయన ఆస్తులు పనిచేసుకుంటాం అందరూ, బట్ ఆయన ఎథిక్స్ని ఆశయాలను కూడా పంచుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఆ ఒక్క దీంతోనే నేను కంటిన్యూ చేస్తాను. అంటే మీ నాన్నగారు వీటిని ఇట్లా మెయింటైన్ చేసినప్పుడు, వింటేజ్ కలెక్ట్ చేసినప్పుడు, ఎందుకు నాన్న ఇలాంటివన్నీ అని అనుకునే వాళ్ళ, లేకపోతే ఇతనిలో ఏదో ఇంట్రెస్ట్ ఉండేది? He used to teach me actually. మా ఫోర్ ఫాదర్స్ జర్మన్ వార్ లో అక్కడ ఎక్స్పైర్ అయిపోయి బై యాష్ వచ్చి ఇంటికి వచ్చే ఫ్యామిలీస్. సో వీఆర్ ఫ్రీడమ్ ఫైటింగ్. అది ఇప్పుడు మేము ఫ్రీడమ్ ఫైటర్ బై జెనెటిక్స్ లో ఉందండి. మా జర్మన్ వార్ లో మా తాతయ్య గారు వెళ్ళి అక్కడ చనిపోయి యాష్ పంపించి, మా నాన్నగారు అప్పుడులో బ్రిటిష్ సెంట్రల్ లో చదివారు. ఆయన టెలెక్స్ చూసి చనిపోయింది సూర్యనారాయణ రెడ్డి అని మా గ్రాండ్ ఫోర్ ఫాదర్స్. సో అలాంటి ఫ్యామిలీస్ ఉండి ఆ ఎథిక్స్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. సార్, ప్రొఫెషనల్లీ నేను సీనియర్ ఇంజనీర్ అండి. ఆయిల్ ఫీల్డ్, రాజస్థాన్ ఆయిల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను ఒక అమెరికన్ కంపెనీలో. నేను బేసికలీ మీకున్న టైమే తక్కువ ఉంటుంది, ఓన్ టౌన్ కి రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది, బట్ ఇంత నీట్ గా ఆపరేషన్ వీటిలన్నీ కూడా కంటిన్యూ చేయడం అంటే చాలా ఇది ఎట్లా మెయింటైన్ చేస్తాను? ఆల్మోస్ట్ నేను 19 hours per day I used to wake up at all conditions. My hobbies, my priorities for this. And the remaining 5 hours I sleep in my life. So mostly అన్ని రన్నింగ్ కండిషన్ లో మీరు మెయింటైన్ చేస్తున్నారు. Yes sir. Due to some operational issue, petrol అది స్టాక్ చేయకూడదని తీసేస్తున్నాం, బట్ అన్ని ఆపరేషన్ కండిషన్. Right sir. None of the vehicle dead condition. కొన్ని స్పేర్స్ దొరక డెడ్ కండిషన్ లో ఉన్నాయి. ఏంటి సార్ మీ మోటో? యాక్చువల్ గా నేను వచ్చినప్పుడు మీరు చెప్పారు టీనేజర్స్ కి తెలియాలి కొన్ని ఇంపార్టెన్స్ అని అన్నారు. జనరల్లీ ఇప్పుడు మనకి ఈఎంఐ ఆప్షన్స్ ఇట్లా వచ్చినాక ఎంత అఫోర్డబుల్ బైక్ అయినా మనం కొంచెం అవైలబుల్ చేసుకోగలం, కానీ ఇక్కడ చాలా బైక్స్ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా చూసుంటే అప్పట్లో నేను ఈ బైక్ కొనుక్కోవడానికి ఎంత కష్టపడ్డాను అని దే హ్యావ్ సమ్ స్టోరీ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా వింటేజ్ ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే వాళ్ళ బండిలో చైన్లో ఆయిల్ వేసుకునే టైం కూడా లేదంటే దే ఆర్ స్టికింగ్ అప్ ద మొబైల్ ఫోన్స్. అంటే దే లైఫ్ స్టైల్ అది అవసరం అని కాదు, హాబీ ఏవో చూసేయాలి, రీల్స్ జనరేట్ చేసేయాలి. అలా కాకుండా వాడి ఓన్ బైక్లో వాడు చైన్ వేసుకునే ఆయిల్ వేసుకునే టైం కూడా స్పెండ్ చేయాలి. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను యాక్చువల్ అంటే కీప్ ఆన్ గార్బేజ్. మనం ఈ బల్లు నా ఇష్టం కదా నేను బండి కొనేసి మళ్ళీ పడేస్తాను సెకండ్ హ్యాండ్లో, మళ్ళీ ఇంకో బండి అంటే ఇట్స్ ఆపరేషన్లీ అది మనం ఎన్విరాన్మెంట్కి ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ బళ్ళు ఇస్తున్నాం అంతే. ఒకే బండి లాంగ్ టైం రన్ చేస్తే అన్ని బళ్ళు అవసరం ప్రతి ఒక్కరికి. అదొక ప్రాబ్లం వల్ల ఎంతో ఇష్టంగా ఎంతో కష్టంగా కొనుక్కున్న ఈ వెహికల్స్ ని కొంతమంది ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేసేవాళ్ళు. సినిమాల్లో చూస్తాం ఎక్కువగా, ఒక క్లాత్ పట్టుకొని వాటిని నీట్ గా తుడిచి ఇట్లా వాటిని ఒక లవ్ షేర్ చేసినట్టు. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. దాని విషయంలో మీరైతే మీకు కనెక్టింగ్ ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ ఎందుకంటే మీరు చూస్తున్న ఎస్డి ఉంది కదా, ఆ ఎస్డి ఐ జస్ట్ గాట్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండి. రాజస్థాన్లో ఆయన చాలా బిగ్ మిలియనర్, బట్ మెయింటైన్ చేయలేకపోయారు బికాస్ ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ మనీ అండి, అదే ఎఫర్ట్. అదే ఇది నేను నా డ్యూటీ 12 or 13 hours 14 hours నా రిపోర్ట్స్ అని 16 hours చేస్తూ ఇంకా 3-4 hours దాని మీద వర్క్ చేస్తే ఐ జస్ట్ బాట్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ రన్నింగ్ కండిషన్. ఆయన చేయలేకపోయారు. ఆయన షాక్ అంటే ఏంటంటే అక్కడ డబ్బుతోని మంది మరబులు ఉంటాయి కదండి, మన ఓన్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఒక స్విచ్ దొరకదండి, ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. ల్యాంబ్రేటర్ స్విచ్ దొరకదు, జస్ట్ కమ్. ఇప్పుడు ఈ ల్యాంబ్రేటర్ స్విచ్ ఉంది అనుకోండి, ఇది 1959 ఫ్యాక్టరీలో దొరికింది. కొన్నాళ్ళు 20 years 30 years వరకు స్పేర్స్ దొరికేవి, ఇప్పుడు దొరకలేదు. ఈ స్విచ్ ఐ బిల్ట్ మై ఓన్ విత్ ఎంసీల్. దొరకదండి. ప్రతిదీ అంటే ఎరగొట్టేసి పడద్దాం అంటే కాదు, విరిగిపోయిందని కూడా మళ్ళీ రేపు చేయగలుగుతూనే ఇలాంటివి మెయింటైన్ చేయగలం. అదే ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ టు మెయింటైన్. సార్ ఇవి మెయింటెనెన్స్ లో ఉన్నాయి, చక్కగా డాక్యుమెంటేషన్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఏమైనా స్పేర్ పార్ట్స్ పోయి ఉంటే కనుక దానికోసం చాలా కష్టపడిన వెహికల్ ఏదైనా ఉందా? షూర్ అండి. జావా ఈ 2 vehicles అండి మై హార్ట్ ఆల్మోస్ట్ యూ కెన్ సే. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్ ఆన్ దిస్. ఎక్కడ దొరకలేదండి స్పేర్స్ కూడా. నేను మళ్ళీ రీమోడల్ చేసి మెషినిస్ట్కి ఇచ్చి
ఆ గేర్స్ దొరకపోతే మళ్ళీ రీమెషినింగ్ చేయించి అలా చేయాల్సి వచ్చింది. కొంతమంది చాదస్తం అనుకుంటారేమో. అది షూర్ అండి, ఆబ్వియస్లీ అలా అన్నాలు కూడా ఉన్నారు చాలా మంది. ఎందుకు ఈ పాత వాళ్ళు ఇవన్నీ ఇలా మెయింటైన్ చేయడం అవసరం అని, అంత కష్టపడడం అవసరం? వైట్ ఐఎమ్ జస్ట్ ప్యాషనేట్ విత్ దిస్. నాకు ఇక ఇందులో హ్యాపీగా ఉందండి. కొంతమంది ఒక్కొక్కరికి ఒక రకం హాబీ ఉంటుంది. నాకు ఈ హాబీ, ఐ స్పెండ్ మై టైమ్, ఐఎమ్ వెరీ హాబీ మేక్స్ మ్యాన్ మెంటలీ పీస్. మనకి ఎన్ని కష్టాలున్నా మన హాబీ మనల్ని హ్యాపీగా ఉంచుతుందండి. అందులోకి ఇష్టం ఉంటుంది కాబట్టి మనం దాంట్లో లీనమైపోతూ ఉంటాం. యూ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్ ఆన్ దిస్. ఐ నెవర్ ఫీల్ లోన్లీ అండి. నేను వస్తాను ఇక్కడ, నేను ఒక్కడున్నాను ఇప్పుడు అనుకో, నా చుట్టూ 8 మంది ఉన్నారు. హ్యాపీనెస్. ఐఎమ్ గివింగ్ ఎ లైఫ్ టు ఆల్. మా అబ్బాయి కూడా చెప్తాండి, మా అబ్బాయి జస్ట్ బోర్న్ ఇన్ 1999. క్రేన్ డిజైన్ చేసినప్పుడు నీ వయసు క్రేన్ వయసు ఒకటే, నాకు ఇద్దరికి ఒకలాగా ట్రీట్ చేస్తాను. ఓకే, బికాస్ వెన్ యూ నాట్ బోర్న్ స్టిల్ ఐ జస్ట్ డిజైనింగ్ దిస్ క్రేన్. సో బోత్ ఆర్ సేమ్ ఫర్ మీ. నీకెంత వాల్యూ ఇస్తాను, దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి. బట్ ఈస్ డెడ్ రియల్ లైఫ్. ఒక థింగ్ కి ఇంత వాల్యూ ఇవ్వాలి అనే ఒక హ్యూమన్ థింగ్ అనేది చాలా గ్రేట్ సార్. రియల్లీ షూర్ సార్. ఇప్పుడు చాలా సినిమాలు కూడా ఓల్డ్ ప్యాటర్న్ లో వస్తా ఉన్నాయి. అప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకైతే. గోల్డెన్ డేస్ మళ్ళీ రీకలెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నా హాబీకి ఇట్లా ప్రయారిటీ అనేది మీరు బిగ్ స్క్రీన్ లో కూడా చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఇట్స్ మేబీ కొంతమందికి సార్ ఒక బైక్ కొనుక్కోవాలి అంటే చాలా చాలా కొన్ని సంవత్సరాల పాటు కూడబెట్టుకొని డబ్బులు కూడబెట్టుకొని కొనుక్కునేటోళ్ళు ఉన్నారు. లేకపోతే నేను ఈ ర్యాంక్ సాధిస్తే నాకు ఈ బైక్ కావాలి అని ఫాదర్స్ ముందు ఒక డిమాండ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో అంతే, ఇప్పుడంతా ఈజీ నార్మల్ థింగ్. ఇప్పుడు ఈఎంఐస్ అని వచ్చి అది ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఈ వెహికల్స్ ఎఫోర్డ్ చేయాలంటే ఇట్ మస్ట్ బి ఫైనాన్షియల్లీ సౌండ్ అండి, బాగా డబ్బు కలదు అంటాను కదా. అది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్స్ కానీ బాగా జమీందారీ ఫ్యామిలీస్ ఉంటే. మా ఇంట్లో ఇవన్నీ వింటేజ్ ఎప్పుడు ఉండే 1935 నుంచి మా ఇంట్లో ల్యాంబెట్ ఫీట్ కార్స్ అన్ని ఉండే. రేర్ కలెక్షన్ ఏంటి సార్? యాక్చువల్ అన్ని రేరే, బట్ ఒక కలెక్షన్ ఎవరి దగ్గర ఉంటే మీరు తేవడానికి ఎఫర్ట్ చేసిన పరిస్థితి ఏంటి? అది చెప్పారు ఆల్రెడీ. ఎడ్జీ రాజస్థాన్ నుంచి కలెక్ట్ చేసుకున్నారు. కి బజాజ్ 100 ఆల్సో ఐ బాట్ ఇట్ ఫ్రమ్ యాజ్ ఎ ప్యాటర్న్. అది ఎక్కడ దొరకట్లేదు, స్పేర్స్ కూడా స్టిల్ దొరకట్లేదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ స్పేస్ గురించి వెళ్ళేటప్పుడు మనల్ని ఎంత దీనిగా చూస్తారంటే, అంటే అది ఐ కెనాట్ టెల్ దిస్. అంటే ఒక మనిషినా లేకపోతే ఏంటంటే ఒక బిచ్చిగాడికైనా వాల్యూ ఇస్తారేమో కానీ ఈ దొరకని స్పేర్స్ గురించి అడి దగ్గరికి వెళ్తే లేదు దూరం పంపించేస్తున్నారండి. దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లం. ఆ షై ఫీలింగ్ అది లేకుండా వాళ్ళ దగ్గర డెడికేటెడ్గా ఆ కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయిన వరకు వెయిట్ చేసి అప్పుడు కొనాల్సి వస్తుంది, అడగాల్సిన పరిస్థితి. అట్లీస్ట్ ఉండాలి చెప్పడానికి కూడా యూ డోంట్ స్పెండ్ టైం. సార్ ఇప్పుడు వీటిని వాటర్ వాష్ ఇవన్నీ చేయకూడదు, ఆల్రెడీ ఇట్స్ ఓల్డ్ కాబట్టి ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఐ డోంట్ ప్రిఫర్ వాటర్ వాష్, నెవర్. ఇంకా ఫైనాన్స్ సెంటిమెంట్లు అది ఇదని కాదు, కంప్లీట్ అది మరీ హార్డ్ డస్ట్ ఏదైనా ఫామ్ అయితే వెట్ క్లాత్ తోచేస్తాం, బట్ నెవర్ గో ఫర్ వాష్. చిన్నది రోజు అవన్నీ నాకు తెలిసి అవన్నీ చేయి కూడా వేయనివ్వరేమో, మీరే క్లీన్ చేస్తారు. షూర్ అండి. ఇప్పుడు రిపేర్స్కి ఇస్తే ఫ్రాంక్లీ ఆల్మోస్ట్ ఐఎమ్ గివింగ్ ఓపెన్ స్టేట్మెంట్. ఈ రిపేర్స్కి ఇచ్చాను, సపోజ్ ఈ ల్యాంబరేటర్ రిపేర్కి ఇచ్చాండి. ఈ రిపేర్కి ఇచ్చినప్పుడు ఏమైంది, వాడు ఇది ఓపెన్ చేయలేడు. ఈ ఓపెన్ చేసి ముద్దు అంటే చంటి పిల్లని ఎంత బాగా డీల్ చేస్తాం అంత బాగా డీల్ చేసి ఓపెన్ చేస్తేనే చేయగలం, ఇంజిన్ కౌల్స్ కానీ ఏవైనా. సో అలా చేయలేనప్పుడు వాడు ఒక 4 hours 5 hours స్పెండ్ చేస్తే అదే టైంలో అతను ఒక 5 లేటెస్ట్ బైక్స్ రిపేర్ చేస్తాడు. ఇంటూ 500 ఇంటూ 1000 తీసుకుంటే 5000 రూపీస్ పర్ 4 hours. మోర్ మనీ. ఇదే 4 hours కి నాకు ఫైన్ నేను ఇవ్వలేను, ఎందుకంటే చిన్న కార్పొరేటర్ క్లీన్ చేయండి అంత డబ్బు పసిపాపలా వాళ్ళ చేతిలో పెట్టినా అది ఇప్పలేక ఎరగొట్టేసి చేతిలో పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయండి. సో దెన్ ఐ డిసైడెడ్ వాట్ ఎవర్ ద టైమ్ ఐ విల్ టేక్ మై ఓన్ టైమ్, ఐ విల్ బిల్డ్. అంతే అలాగే చేస్తున్నాను. బేసికల్గా ఎలక్ట్రానిక్ మా నాన్నగారు ఇచ్చిన నాలెడ్జ్ ప్లస్ నా ఎలక్ట్రానిక్స్ విత్ మీడియా, సోషల్ మీడియా అండ్ నౌ టార్గెట్ బుక్స్, ఎవ్రీథింగ్ is available. So I am repairing my own up to engine level. Basically I am an electrical electronic engineer, but I can do all automobiles my own, including car. Super. Sure. Yes. Crane sure. We'll go other building. మీ ఇంటికి వచ్చినట్లేదు సార్, ఏదో టెక్నికల్ ఇట్లా అనిపిస్తా ఉంది, చాలా నేర్చుకోవచ్చు. ఏంటి సార్ ఈ క్రియేషన్? ఇది యాక్చువల్గా ఇది వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ క్రేన్ అండి, డ్యూరింగ్ 1985. సో ఇది యాక్చువల్గా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం తీసుకొచ్చారు. అది రియల్ క్రేన్ 75 tons అట్ ద హైట్ ఆఫ్ 102 meters హైట్లో 75 tons ఎత్తుందండి. ఓకే. సో అలాంటి క్రేన్లో నేను కమిషన్ చేసి 2 times అంటే ప్లాంట్ కన్స్ట్రక్షన్ టైంలో తీసుకొచ్చారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అప్పుడు మీరు అప్పుడు నేను ఎలక్ట్రీషియన్, నేను జస్ట్ పాస్డ్ అవుట్ మై డిప్లొమా. ఆ టైంలో నేను పార్ట్ టైం చేస్తున్నప్పుడు చేశానండి. ఓకే. సో అది రియల్ క్రేన్లో కమిషన్ చేసిన తర్వాత సో వై డోంట్ బి ప్రిపేర్ ఏ వర్కింగ్ ప్రోటోటైప్ అనేసి ఒక ఐడియా వచ్చి ఆ బేసిక్ దీంతో నేను తయారు చేశాను. ఇట్స్ మూవింగ్ సార్. అంటే ఎన్ని డేస్ మీరు? ఇట్స్ అరౌండ్ 296 hours I spent on this crane. 296 hours working hours. Wow. Because I never calculate
నాది వర్కింగ్ కూడా ఉందనుకోండి, ఇదిగోండి సో మీరు మేక్ చేసిన ప్రాజెక్ట్ టోటల్ వర్కింగ్ అవర్స్ 282 hours అండి. వావ్, వెరీ గుడ్, స్పెండింగ్ టైమ్ టెక్నికల్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో రియల్లీ గ్రేట్. ఇదిగోండి సో రిటర్న్ వర్క్, తర్వాత ప్రాజెక్ట్ 14/2/1999 జస్ట్ క్రేన్ ప్రపోజల్ మోడల్ స్లో. సార్ అప్పుడు ఇది క్రేన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ అప్పుడు? ఇది యాక్చువల్గా రష్యన్ క్రేన్ అండి. Russian. బేసికలీ ఇట్స్ రష్యన్ మోడల్. యూ కెన్ సీ CKP 2200. ఓకే, రష్యన్ మోడల్ అండి. సో యూ కెన్ ఆపరేషన్లో నేను చూపిస్తాను మీకు. Okay, the panels then working remote control panels, but I operate in manual now. Okay, the lights cool and old same the original design lights and new and okay, navigation lamps and all together. A real prototype and but not scale model. Scale ante complexity na drives dorkaledu. yes. So scale model we cannot say, but it's a model. ఇది కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో చూస్తూ ఉంటాం సార్ ఈ ట్రాక్. సో ఇది ఈ పైన మీరు చూస్తున్న క్రేన్ దీన్ని EOT క్రేన్ అంటారండి. ఇలా ఆల్ ఇండస్ట్రీస్ అది లేకుండా ఆ క్రేన్స్ లేకుండా పని అవ్వదు. ఎలక్ట్రిక్ సో ఇదేంటంటే ఫస్ట్ ఈ క్రేన్ 1991లో తయారు చేశానండి. పైన చూస్తున్న మీరు EOT క్రేన్ మోడల్ని 1991లో తయారు చేసి, సో 2000 డ్యూ టు సమ్ వర్క్ పర్పస్ ఐ వర్క్ ఇన్ కువైట్. ఓకే, కువైట్లో పనిచేసి. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 91లో 91లో మై ఏజ్ అరౌండ్ 19 years అండి. సో 99 నాకు చిన్నప్పటి నుంచి ఏది ఆటలాడడం అది తెలియదండి. గాలిపటాలు ఎగరేయడం, బొంగరాలు ఎగరేయడం. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ బ్యాడ్ ఫిజికల్ గేమ్స్, బట్ అలాంటి ఆటల దగ్గర మా డాడీ వెళ్ళి 2-3 సార్లు కాన్ఫ్లిక్ట్స్ అయితే మా డాడీ వార్నింగ్ ఇవ్వడం వల్ల రెస్పెక్ట్ ఆన్ హిస్ వర్డ్, మనం బయటకు వెళ్ళడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయని చెప్పి మానేసి ఐ జస్ట్ చూస్ మై మైండ్ ఇన్ టెక్నాలజీ, ఓన్ క్రియేషన్స్. సో ఈ క్రేన్ ఎనీ ఇండస్ట్రీలో ఉంటుంది. 1991లో ఫస్ట్ క్రేన్ తయారు చేసి 2000లో క్రేన్ కువైట్ మ్యూజియంలో తయారు చేశానండి. వాళ్ళు అప్రిషియేట్ చేసి నేషనల్ అవార్డు అది ఇచ్చారు, సర్టిఫికేట్స్ నాకు న్యూస్ పేపర్లో వచ్చింది, అరబ్ టైమ్స్లో. ఆ తర్వాత నాకేమనిపించింది, ఇండియా ఇంత గ్రేట్ కంట్రీ ఇండియాలో లేదు సార్. మీరు ఇలా 19 ఏజ్ లోనే మీరు ఇలా ఓన్ క్రియేషన్స్ కి వెళ్ళారు అంటే, ఇప్పుడు జాబ్ చేయాల్సిన పర్పస్ కోసం కూడా మాకు రివీల్ చేయాల్సిందే. షూర్ మ్యామ్. యాక్చువల్లీ నేను బిజినెస్గా అంటే బిజినెస్ చేసే వాళ్ళందరూ ఇచ్చేస్తారని కాదు. బిజినెస్ అంటే ఎక్కడో ఒకసారి పర్సనల్గా మనం అబద్ధం చెప్పాల్సి ఉంటుంది, మాయ చేయాల్సి ఉంటుందండి. అది చేస్తున్నాను, బిజినెస్ మ్యాన్ అందరూ అలా చేస్తానంటే నేను దాని దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఎనీ టైం మీరు ఏదో టైంలో అబద్ధం ఆడాలి. ఆ మెటీరియల్ డెలివరీ చేయలేని పక్షంలో ఏదో ఒక రాంగ్ గానే చెప్పాలి. ముందు చేస్తున్నది వెనక్కి చేయడం ఏదో చెప్పాలి. అలా నేను చేయలేకపోతే నా ఎథిక్స్కి డిస్టర్బ్ అవుతుంది. అందుకు ఐ కెనాట్ బి ఎ బిజినెస్ మ్యాన్. కమర్షియల్గా ఆ క్రేన్ ఇప్పుడు నేను తయారు చేసిన క్రేన్ ఒక బాంబే ఇండస్ట్రీ ఆఫర్ చేశారండి. వీ విల్ గివ్ 14 lakhs, గివ్ ద మోడల్ ప్రోటోటైప్. నేను ఇవ్వను సార్. 2000లో ఎప్పుడైతే క్రేన్ కువైట్లో తయారు చేశానో అప్పుడు నాకు అనిపించింది ఇండియా అంత గ్రేట్ కంట్రీలో లేదు, మా ఇంట్లో ఉంది, కువైట్ లాగా ఉంది, బికాస్ ఆఫ్ మీ. సో నేను రెస్పాన్సిబుల్ దానికి దీనికి అనేసి ఇండియన్ 2000 వచ్చి మన విశాఖ మ్యూజియంలో క్రేన్ ఇస్తారండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. డిడ్ సెల్ ద క్రేన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాను 2 క్రేన్స్. బట్ ఆ క్రేన్ డ్యామేజ్ చేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఆ రివాంప్ చేసి ఆ క్రేన్ ఇస్తాను. ఇంకో క్రేన్ 2 మళ్ళీ నేను తయారు చేసుకున్నాను. బికాస్ నా ఏజింగ్ అయిన తర్వాత మా ఇంట్లో అది చేసేవాడిని ఇది చేసేవాడిని అంటే నాకు ఐ కెనాట్ హ్యావ్ ఎ హార్డ్ ఐ విట్నెస్ ఉండదు. మా గ్రాండ్ చిల్డ్రన్, మా యంగ్స్టర్స్, టీనేజర్స్కి ఎవరికి నేను చెప్పడానికి ఏదో చెప్తుంటాడు ఇతను అంతే అని. బట్ ఐ డిజైన్ మై ఓన్ ఫర్ ట్రస్ట్. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా ఏదో డిజైన్ చేయబోతుంది. షూర్ అండి. అది యాక్చువల్గా మై డ్రీమ్ టైమ్ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్ హెలికాప్టర్, సింగిల్ వన్-మ్యాన్ హెలికాప్టర్. డెఫినెట్లీ ఐ నీడ్ టు prepare. That's my ambition, life ambition. Super sir, very great inspiration. So I will show the working type. Yes. So this is called close up లో వస్తే మీకు తిరుగుతుందండి. ఈ తిరుగుతున్న ఆపరేషన్ని నేను దీన్ని టెక్నికల్గా స్లూయింగ్ అంటారు. స్లూయింగ్ ఇప్పుడు నేను లెఫ్ట్ చేస్తాను, అంటే ఆపరేటర్ క్యాబిన్లో కూర్చుంటే వాడికి లెఫ్ట్. సో క్యాబిన్లో ఇప్పుడు ఆపరేటర్ ఉన్నాడు. అవునండి. అందుకే ఇది ట్రావెల్ మోడ్ అంటే ఫార్వర్డ్ వెళ్తుంది. ఓకే, దెన్ రివర్స్. ఓకే, దెన్ అసలు ప్రాబ్లం ఉందండి. ఒకటి హాయిస్ట్ చూపెడతాను. ఓకే, మళ్ళీ అప్వర్డ్స్ పైకి వస్తుంది.
ఓకేండి, లైట్స్ ఆన్ అయ్యాయి. ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు రైట్కి వెళ్తున్నాను, లెఫ్ట్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ విల్ బి లాంగ్ ట్రావెల్ రైట్, అంటే ఆపరేటర్ క్యాబిన్ నుంచి రిఫరెన్స్ వస్తే రైట్కి వెళ్తున్నారు. దట్స్ కాల్ లాంగ్ ట్రావెల్ అండి. ఆపరేషన్ పేరు లాంగ్ ట్రావెల్ అంటారు. ఆల్ బ్రిడ్జ్ విల్ మూవ్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు క్రాస్ ట్రావెల్ ఫార్వర్డ్ రివర్స్ వెళ్తుంది. ఒకసారి చూడండి. టు బి హానెస్ట్లీ ఇది ఫస్ట్ ఇండియన్ వర్కింగ్ ప్రోటోటైప్ అండి. మన విశాఖ మ్యూజియంలో ఉంది, ప్లస్ మన లాంగ్ ట్రావెల్ క్రాస్ ట్రావెల్ రివర్స్. రవి గారు, ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కదా, ప్రెసెంట్ ఒక మెకానికల్ లైఫ్ రన్ అవుతోంది. ఈ పబ్లిక్ నీడ్, ఈ ప్రాజెక్ట్ మనం డిజైన్ చేస్తే బాగుండు అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? లైక్ మైలేజ్ కి సంబంధించి కానీ ఇట్లా ఏమొస్తే బాగుండు అని అనిపిస్తుంది? ఎన్విరాన్మెంటలీ యాక్చువల్లీ ఇప్పుడు నాకైతే అనిపిస్తుందని ఇదండి, ఎనర్జీ సస్టైనబుల్ ఎనర్జీ అంటారు కదా, పెట్రోల్ అది వాడకుండా ఎవరి అవసరాలు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకున్న సోలార్ మార్కెటింగ్ కంప్లీట్ లైఫ్ అవుతుంది. నేను ఎందుకు ఆ ప్రాజెక్ట్స్ చేయలేమంటే అట్ ద ఏజ్ ఆఫ్ 18 years I used to assemble my own UPS అండి, అన్లిమిటెడ్ UPS. బట్ డ్యూ టు మార్కెటింగ్ స్ట్రాటజీ, బ్యాటరీస్ అవి మోనోపోలీ మెయింటైన్ చేయడం వల్ల నేను మార్కెటింగ్ చేయలేకపోయింది. బట్ ఐ యూస్ టు డిజైన్ అట్ 18 years ఏజ్లో నేను UPS డిజైన్ చేశాను. ఎక్స్టెండబుల్ UPS అంటే మీరు లోడ్ బ్యాటరీ కెపాసిటీ పెంచుకుంటే లోడ్ కూడా పెంచుకొని వెళ్ళిపోవచ్చు, లిమిటెడ్ కాదు. 1 kilowatt 2 kilowatt లిమిటెడ్. ఇట్స్ అలాంటి డిజైన్ చేశాను డ్యూరింగ్ మై స్టడీస్. సో ఇంకా మార్కెటింగ్ చేసాండి. బట్ అది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అంతా అన్ని మార్కెటింగ్ వస్తాయండి. ఏ వస్తువు కూడా నాణ్యత రహితంగా అయిపోయింది. మీరు చేస్తారు UPS డిజైన్ చేశాను, బ్యాటరీ ఇస్ నాట్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అది 1-2 years అవుతుంది గార్బేజ్. షూర్ అండి. నేను యాక్చువల్లీ ఎన్విరాన్మెంటలిస్ట్ అండి. నేను ఎంత ఎనర్జీ, ఎంత ఆటోమేషన్ ఉన్న ఇల్లైనా మా ఇంట్లో రిమోట్ కంట్రోల్ గేట్లు, వాయిస్ కంట్రోల్ గేట్స్ అన్ని ఉన్నాయి, లైట్స్ అన్ని మీరు చూస్తే చూడొస్తాను. అన్ని డిజిటల్ అండి. వాయిస్ కంట్రోల్ లైట్స్, గెస్ట్ కంట్రోల్ కి అన్ని ఉన్నాయి. అన్ని ఉన్న మా ఇంట్లో కరెంట్ పోతే స్టిల్ ఐఎమ్ అడ్వాన్స్డ్ UPS ఇంజనీర్ అండి. బట్ మా ఇంట్లో చిమ్నీ లైట్ వేసుకుని ఉంటాం. బికాస్ లైఫ్ సింపుల్ గా బ్రతకాలండి. మనం సునామీ వచ్చిన తర్వాత వి లెర్న్ ద లైఫ్ సింపుల్ గా కూడా బ్రతకడం ఎప్పుడు అలవాటు పడదండి. కరెక్చుకోవడం కానీ ఏదైనా సింపుల్ లైఫ్. గ్రేట్ సార్, గ్రేట్. షూర్ అండి. సో ఇది హాయిస్టింగ్ ఒకసారి చూడండి. మీరు ఒక ఆపరేషన్ చూపించడానికి బహుశా దీన్ని హాయిస్టింగ్ అంటారు. మీకు ఇప్పుడు నేను మీకు చూస్తున్న హుక్ ఆపరేషన్ ఉంది కదండి, అంటే మనిషి సాధించాలి అనుకుంటే ఐ విల్ జస్ట్ బ్రింగ్ ఇట్ క్లోజ్ టు యూ. మీకు తీసుకొస్తాను చూడండి దగ్గరికి. అది నా 8th time సక్సెస్ అయ్యానండి. 8 times I failed. ఓకే. సో థామస్ అల్వా ఎడిసన్ అన్న డైలాగ్ ఒకటి ఉంది కదండి, ఐ యంగ్స్టర్స్ అదే చెప్తాను నేను. యాక్చువల్లీ ఇట్స్ మై ఓన్ స్టేట్మెంట్. I never said that I failed 1,000 times. I discovered that there are 1,000 ways can cause failure. And Thomas Alva Edison dialogue నేను ఇప్పటికీ మాట్లాడుతాను. because this is the hook. ఈ హుక్ డిజైన్ ని నేను 7 times ఫెయిల్ అయిపోయానండి. ఒకటి ఈ చేయటానికి. ఓకే. ఆ వుడ్ది కార్వింగ్ చేసి డ్రిల్ చేసేసరికి పగిలిపోతుంది. మళ్ళీ కట్ చేసి మళ్ళీ సెంటర్ డ్రిల్ చేసేసరికి పగిలిపోతుంది. నా 8th time సక్సీడ్ అయినండి ఇది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. మనం చేయలేము అనుకుంటే ఏం చేయలేం, చేయాలనుకుంటే పోల్ చేయొచ్చండి. రియల్లీ గ్రేట్ సార్. మిమ్మల్ని మీట్ అవటం, మీ క్రియేషన్స్ అన్నీ కూడా మనం టీవీలో మేము కూడా చూపిస్తున్నాం. సో చాలా ఫ్యాక్ట్ వర్డ్స్ కూడా మీ నుంచి. పేషెన్స్ చాలా అవసరం. సో ఎవరేమనుకుంటారు కదా, మన లక్ష్యం కోసం మనం ఎలాగైనా ముందుకు సాధించవచ్చు. హాబీ మేక్స్ మెన్ మెంటలీ పీస్ ప్లస్ హార్డ్ వర్కింగ్ స్ట్రైవ్. మీరు ఎక్కడైనా అనుకున్న గోల్ సాధించవచ్చు. ఇప్పుడు జనరేషన్ అది మోస్ట్లీ ఉండట్లేదంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్. అది ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తారు చిన్నప్పటి నుంచి అండి. భోజనం తినిపించినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అడిగారు సెల్ ఫోన్ అనేది. సెల్ ఫోన్ ఇచ్చేస్తే చాలా చక్కగా తినేస్తాడు అంతే. బట్ ఎందుకు ఇస్తున్నాం లేదు, తిప్పి ఆడించి తినిపిస్తే హీ డోంట్ టచ్ సెల్ ఫోన్. సో ఆ సెల్ ఫోన్ వల్ల ఏంటంటే వాడు రీల్స్, కొన్ని 100 రీల్స్ అండి. నేను అన్ఫార్చునేట్గా మా ఫ్రెండ్స్ ఎవరో సజెస్ట్ చేస్తే నేను చూస్తే ఐ లాస్ట్ మై టైం. ½ an hour చేస్తే మంచి డిజైన్ వస్తుందండి. నాకు కావాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది డిటెక్ట్ చేస్తుంది. మనం ఏం చూస్తాం, నేను చనిపోయినవి ఏవో డిస్ట్రక్ట్స్ ఉన్నాయి చూడలేనండి నేను. అలాంటివి ఏం చూడకుండా ఓన్లీ టెక్నాలజీ చూస్తే టెక్నాలజీ వస్తుంది. బట్ ఐ నోటీస్డ్ ఆఫ్టర్ వాచింగ్ 1 hour ఆఫ్ ద రీల్స్, రీసెంట్ ఇస్ మై ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. ఆ 1 hour రీల్స్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఐ జస్ట్ లాట్ ఆఫ్ ఇన్వెంటెడ్ థింగ్స్ ఆర్ కమింగ్ యాజ్ మై చాయిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాజ్ డిటెక్టెడ్. బట్ దట్ 1 hour ఐ లూస్ మై టైమ్. అండ్ నేను ఆ డిజైన్ చేయలేకపోతున్నాను, ఇంకా కొత్త చూస్తున్నాను. బట్ ఎప్పుడు చేస్తాను, ఆ చూసి చేయాలి కదా. అది చేయాలంటే నేను ఇంక ఇవి ఆపాలి.
రీల్స్ లాస్ట్ యువర్ ఓన్ టైం ఓన్ క్రియేషన్ క్రియేషన్ చచ్చిపోతుంది. నేను చూస్తాను, కొత్తది నేర్చుకుంటున్నాను, బట్ చేయడానికి నా దగ్గర టైం లేదు కదా, చూడడానికి టైం సరిపోతుంది. సో దట్ ఐ గివ్ ఎ స్పేస్ టు యంగ్ జనరేషన్, నాట్ వాచ్ మచ్. మీరు మరీ బోరింగ్ అయినప్పుడు ఏదో ఒక మెంటల్ అయినప్పుడు సమ్ టైమ్స్ ఒక టైం స్లాట్ పెట్టుకొని చూడాలి, కానీ మిగతాది రియల్ లైఫ్లో ఎక్కడైనా ఇన్వెన్షన్స్ ఏదో ఒకటి మీకు చేతనైంది. మీ ఇంట్లో జస్ట్ జీరో ఎనర్జీ కన్జర్వేషన్కి ఆటోమేటిక్ ట్యాంక్స్ అవన్నీ డిటెక్ట్ చేస్తే సరిపోతుంది. అది ఇండైరెక్ట్లీ సేవింగ్ ఆఫ్ ఎనర్జీ, సేవింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. వాటర్ అనేది చాలా క్రూషియల్. నేను రాజస్థాన్లో పనిచేస్తున్నాను అండి. రాజస్థాన్లో 1 year వాటర్ తాగుతారండి. మా ఇంట్లో ఇప్పుడు లేడీస్ సెంటిమెంట్స్ ప్రకారం నిన్నటి వాటర్ ఈరోజు తాగరు, బట్ దే 1 year క్రితం పడుతున్న వర్షం వాటర్ని సర్వ్ చేసి అలాంటి కండిషన్స్ ఉన్నాయండి. ఇప్పటికి మనం వేస్ట్ చేస్తున్నాం యాక్చువల్ నేచర్. ఇప్పుడు వాటర్ ఇప్పుడు యంగ్స్టర్స్కి ఎవరైతే 10th 8th పాస్ అవుతారో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్లో చెప్తారు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ బుక్స్ అయ్యండి ఎగ్జామ్ వరకే. ఒక సాల్వింగ్ ఐరన్ ఎంత మ్యాటర్ 150 rupees సాల్వింగ్ ఐరన్ లడ్డు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ట్యాంక్ లెవెల్స్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయితే పవర్ సేవింగ్ యాజ్ వెల్ as ఎనర్జీ సేవింగ్. సార్ ఇక్కడికి రాజస్థాన్ లో ఇప్పుడు మీరు ప్రొఫెషనల్లీ చేస్తున్న ఆ కల్చర్ కి ఏంటి డిఫరెన్సియేషన్? లేకుండి టు బి ఫ్రాంక్, మనకి ఒక వేప చెట్టు అమ్మవారి గుడిలో కనబడుతుంది, అక్కడ వేప తోటే వేస్తారండి. అంటే అంత ఫ్రెష్ ఆక్సిజన్ అది ఎక్కడ నుంచి వచ్చేసరికి స్టాండ్ వెళ్ళిపోతున్నాను. అంత పొల్యూషన్ వైజాగ్, అక్కడ ఫ్రెష్ ఆక్సిజన్. 50 acres ఒకే బండి ఉంటుంది, అది కూడా మైలేజ్ వచ్చే బండి. ఒక్క బైక్ ఉంటుంది, అది బాగా లీటర్ 70 kilometers ఇచ్చింది, అంటే పొల్యూషనే రాదు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారండి. దే లాంగ్ ఫర్ అట్లీస్ట్ 80 years, లెస్ దాన్ ఎవరో 80 చనిపోరండి, అందరూ 80-100 years. ఐ వాస్ షాక్డ్ సార్, 1 year క్రితం వాటర్ వాళ్ళు తాగుతారు అంటే. నేను ఫోటోగ్రఫీ కూడా తీసాను. అది నేచురల్ ల్యాండ్ స్లైడ్ లో చిన్న నుయ్యిలాడు కడతారు, కట్టే వాటర్ అంతా డిపాజిట్ అయింది, తోడుకుని హ్యాండ్ బోరింగ్స్ తో కొట్టుకుని తాగుతారండి. Now I think Modi has implemented all the areas in municipal taps are supplying, but still they are surviving with that water. మనం అది మెయింటైన్ చేయలేకపోతున్నాం. వాటర్ అన్ని చేస్తున్నాం. యంగ్ టీనేజర్స్ వాళ్ళ లైఫ్ని ఏదో ఒక న్యూ ఎక్స్పెరిమెంటల్ దీనిలో వెళ్తే ఫ్యామిలీకి, ఎన్విరాన్మెంట్కి, సొసైటీకి బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, రియల్లీ గ్రేట్ సార్. నమస్తే.